ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. టైం వచ్చేసి 9 అవుతుంది. ఫస్ట్ అయితే నేను సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటున్నా. దానికంటే ముందు సరే ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేద్దాం. 25,600 దగ్గర ప్రెసెంట్ అయితే కాల్ రైటర్స్ 67.75 lakhs ఉన్నారు. పుట్ రైటర్స్ వచ్చేసేమో 59.09 lakhs ఉన్నారు. ఓకే, ప్రెసెంట్ అయితే కాల్ రైటర్స్ పుట్ రైటర్స్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నారు. చూద్దాం ఇది అప్ సైడ్ వెళ్తుందా లేదంటే డౌన్ సైడ్ వెళ్తుందా అని చెప్పేసి. ఫస్ట్ అయితే నేను సపోర్ట్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ నుండి మనకి ప్రీవియస్గా రిజెక్షన్ వచ్చింది. ఓకే, ఈ జోన్ నుండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక గ్యాప్ కూడా ఉంది అప్ సైడ్. ఇక్కడ వరకు గ్యాప్ ఉంది మనకి ఇక్కడ నుండి. సరే ఎన్ని పాయింట్స్ అవుతున్నాయో చెక్ చేద్దాం ఒకసారి. 107, ఇక్కడ నుండి 52. ఓకే, 52 పాయింట్స్ ఉన్నాయి మనకి. ఈ రెసిస్టెన్స్ క్రాస్ అయిన తర్వాత పైన 52 పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది క్రాస్ అవుతే ఈ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఉంది 1 hour టైం ఫ్రేమ్, 1 day టైం ఫ్రేమ్లో. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఓకే, ఇది కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ నాకేమైనా చిన్న స్టాప్ లాస్ వస్తే నేను నెక్స్ట్ ఇక్కడ ఈ జోన్ వరకు ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది కదా, ఇది ఫిల్ చేయొచ్చు. నా వ్యూ ప్రకారం కూడా నేను నిన్న చెప్పిన దాని ప్రకారం నాకు 1 day టైం ఫ్రేమ్లో 1:2 రావాలంటే 25,800 వరకు ఉంది. దాని ప్రకారం చూసుకున్నా నాకు అప్ సైడ్ ఉంది నా వ్యూ అయితే. ఒకవేళ ఇది క్రాస్ చేస్తే అయితే మాత్రం నా వ్యూ మాత్రం అప్ సైడే. ఓకే, టైం వచ్చేసి 9:05 అవుతుంది. ఇంకా 5 minutes అయితే మనకు ఓపెన్ అవుతుంది ఎక్కడ ఓపెన్ అయింది అని చెప్పేసి. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కరెక్టే. ఇది క్రాస్ చేస్తే మనకి మంచి మూమెంట్ అప్ సైడ్ ఉంటుంది. లేదు అని అంటే ఇక్కడ నుండి రిజెక్షన్ అయినా తీసుకోవచ్చు. 1 hour టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో డ్రా చేసుకుందాం. మనకి ప్రీవియస్గా ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది. నిన్న ఓపెనింగ్ ఇక్కడ అయింది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయలేదు. ఇక్కడ కూడా ఒక గ్యాప్ ఉంది. ప్రెసెంట్ అయితే నా వ్యూ అప్ సైడే ఉంది. ఒకవేళ ఈ 20 దగ్గరికి వచ్చి ఇక్కడ రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తుంది అనుకోండి, నేను అప్పుడు 200 వరకు ట్రై చేస్తా. లేదంటే ఇంకా అప్ సైడ్ ఏమన్నా ఛాన్సెస్ వస్తే అప్ సైడ్ తీసుకుంటా. ఓకే, 9:07 అయింది కదా, మార్కెట్ ఓపెన్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ పాయింట్లో ఓపెన్ చేసిర్రు. దీని దగ్గర ఒక లైన్ పెట్టేస్తున్నా. దీనికి రెడ్ కలర్ ఇచ్చేస్తున్నా. ఎందుకంటే అన్నీ నేను బ్లాక్ కలర్ ఉన్నాయి కదా, నాకు గుర్తుండడం కోసం, ఎక్కడ ఓపెన్ అయిందని గుర్తుండడం కోసం ఇక్కడ పెట్టేసుకుంటున్నా. ఓకే, ఇక్కడే రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది చూడొచ్చు మీరు ఈ ప్లేస్లో. ఒకవేళ ఈ ప్లేస్ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇది పైకైనా వెళ్ళొచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ జోన్ని క్రాస్ చేసింది కాబట్టి, పైన క్యాండిల్ సస్టైన్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ జోన్ అనేది మనకి సపోర్ట్ లాగా పనిచేస్తుంది 15 minutes టైం ఫ్రేమ్లో. ఓకే, ఇక్కడ 20 ఉంది కదా, ఈ 20ని టచ్ చేసుకొని మళ్ళీ అప్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. చూద్దాం. ఓకే, ఒకవేళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓపెన్ అయింది కదా మార్కెట్, దీన్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంటుంటే నేను అప్ సైడ్ తీసుకుంటా. ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే ఇక్కడ ఈ జోన్ని క్రాస్ చేస్తే. లేదు అని అంటే ఇక్కడే ఫార్మేషన్ వచ్చి ఏమన్నా ఓఏ డేటా చెక్ చేసిన తర్వాత నాకు కింది సైడ్ వ్యూ అనిపిస్తే నేను కింది సైడ్ ట్రై చేస్తా. లేదు ఈ జోన్ క్రాస్ అయింది అనుకోండి, అప్ సైడ్ ట్రై చేస్తా. నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు మీకు అప్డేట్ చేస్తా. ఓకే, ఈ జోన్ క్రాస్ అవుతే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటా కాల్ సైడ్. ఇక్కడ ఈ జోన్ క్రాస్ అవ్వాలి. ఇది నిన్న 1 day క్యాండిల్ హై అనమాట. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసేసుకున్నా. 25,550 కాల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఈ జోన్ క్రాస్ అవ్వగానే నేను తీసుకుందామని వెయిట్ చేసిన ఇంతసేపు. ఇక్కడ మీరు చూడొచ్చు 15 minutes టైం ఫ్రేమ్లో ఈ రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తున్న ఈ గ్రీన్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. బట్ ఇక్కడ వెంటనే ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇది క్రాస్ చేస్తుందనే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. నాకు ఇక్కడ ఇది క్రాస్ చేస్తుంది అనిపిస్తుంది, అందుకని ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా. ఓకే, టార్గెట్ అయితే నాది 40 పాయింట్స్. ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దానికి కింద పెట్టేస్తున్నాను నేను స్టాప్ లాస్. అయితే 15 minutesకి స్టాప్ లాస్ అయితే ఓకే, ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ వరకు నేను స్టాప్ లాస్ పెట్టేస్తున్నా.
ఓకే 1500 1600 అలా ఉంది ప్రాఫిట్ ప్రెజెంట్ అయితే. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది క్రాస్ అయింది అనుకోండి, ఇది క్రాస్ అయ్యి క్యాండిల్కి సస్టైన్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 25,739 740 వరకే వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకుంటున్నా నేను. చూద్దాం. ఇక్కడ ఈ ప్రీవియస్ డే హై ఉంది కదా, అది క్రాస్ అవ్వగానే నేను ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ మనకి ఇక్కడ 650 25,650 ఉంది. అయితే ఆ ప్లేస్లో ఎవరు ఎక్కువ ఉన్నారో చూద్దాం ఒకసారి. 600 దగ్గర చూడండి, నేను మార్నింగ్ చూపించినప్పుడు మీకు 25,600 దగ్గర ఓఐ డేటా మనం చెక్ చేసినప్పుడు పడేస్తారనే ఉన్నారు, కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. ప్రజెంట్ అయితే వీళ్ళు ఇంక్రీజ్ అయ్యారు, పుట్ రైటర్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఓకే, నాకు ఇక్కడ 3000 కనిపించగానే నేను ఎగ్జిట్ అయిపోతా. క్యాండిల్ అయితే మంచిగా ఉంది, 1 మినిట్ ఇంకా టైం ఉంది. బట్ నాకు ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటే మళ్ళీ పాయింట్స్ అన్నీ మిస్ అవుతుందేమో అని భయం అవుతుంది. నేను ఇక్కడ వెంటనే ఎగ్జిట్ అవుదాం అనుకున్నా, బట్ ఇది ఫ్లోలో ఇట్లనే క్రాస్ చేస్తే ఇంకా మంచి మూమెంట్ ఉంటుందని నేను వెయిట్ చేస్తున్నా. ఇది క్రాస్ అవుతే ఇంకా మంచి మూమెంట్ అప్ సైడ్ వస్తుందని నేను వెయిట్ చేస్తున్నా. ఓకే, చూద్దాం. ఇది క్రాస్ అవ్వాలి. ఓకే, నేను ఎగ్జిట్ అయిపోయినా. ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ నాకు ఎందుకో భయం అనిపించి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. నెక్స్ట్ ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నా నేను. ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అయినా అంటే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ అన్ని గ్రీన్ క్యాండిల్సే వచ్చినాయి. మళ్ళీ లోకి ఇక్కడ 20 సపోర్ట్ కోసం వస్తే స్టాప్ లాస్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. ఓవరాల్గా 3627 వచ్చింది ప్రాఫిట్ ఈరోజు. 145.95 దగ్గర నేను బై చేసిన, 194.30 దగ్గర నేను సెల్ చేసేసిన. ఓకే, ఓవరాల్గా 3626 ప్రాఫిట్ వచ్చింది. దీనికి నాకు క్యాపిటల్ నేను 10,946 క్యాపిటల్ యూజ్ చేసిన. ఈ 3000 యాడ్ చేసిన తర్వాత 3600 యాడ్ చేసిన తర్వాత నా క్యాపిటల్ 14,572 అయింది. ఓకే, దీంట్లో నాకు ఛార్జెస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఛార్జెస్ కనిపించవు. ఛార్జెస్ నాకు బై చేసినందుకు 20, సెల్ చేసినందుకు 20 ప్లస్ GST పడుతుంది. ఓకే, నేను 1 లాట్తో చేశాను కదా, దానికి నాకు అంత ఛార్జ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ BTC గురించి చూద్దాం ఒకసారి. BTCలో నేను నిన్న 1 డే టైం ఫ్రేమ్ పెడదాం ఒకసారి. 1 డే టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఇక్కడ చెప్పినా కదా, నేను చెప్పినప్పుడు ఈ జోన్లో ఉండే మార్కెట్, ఇక్కడ ఈ ప్లేస్లో ఉండే. ఓకే, ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ సపోర్ట్ జోన్ క్రాస్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఇది నాది. దాని తర్వాత ఈ 200 ఇది కూడా క్రాస్ చేస్తే 200 వరకు నా టార్గెట్ అని చెప్పినా కదా. ఈ 200 నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది, లేదంటే ఇక్కడ నుండి మళ్ళీ ఒక చిన్న ఇగ్నైటింగ్ వచ్చి కిందికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ నుండి నేను సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంటుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనైనా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోనైనా ఏదైనా చిన్న స్టాప్ లాస్ వస్తే నేను ట్రై చేస్తాను అని చెప్పిన కదా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుంది. అయితే ఈ జోన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి 20 దగ్గర నుండి
ఒక చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్ వచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ క్యాండిల్ ఇక్కడ ప్రీవియస్గా ఉన్న మన రెసిస్టెన్స్ ఉంది కదా, దాన్ని క్రాస్ చేసి క్లోజ్ అయిపోయింది. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ అయితే నేను ఇంకా అవే ఉంచిన, ఇంకా చేంజ్ చేయలేదు. ఎందుకంటే అదే జోన్లో ఉంది. అదే జోన్ నుండి పైనుండి కిందికి వచ్చింది. ఫస్ట్ సపోర్ట్ క్రాస్ చేసింది, నెక్స్ట్ జోన్కి వచ్చింది. దాని తర్వాత ప్రీవియస్గా ఉన్న లాస్ట్ జోన్ ఉంది కదా మనకి 200 దగ్గర 1 డే టైం ఫ్రేమ్లో, అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్తుంది. అయితే 5 మినిట్స్లో 15 మినిట్స్లో నాకు ఏమైనా ఛాన్స్ వస్తే నేను అప్ సైడ్ చిన్న స్టాప్ లాస్ వస్తే ట్రై చేస్తాను అని చెప్పిన కదా, సేమ్ ఇక్కడ ఈ జోన్ దగ్గర ఒక చిన్న స్టాప్ లాస్ వచ్చింది. దీనికి మీరు చూడొచ్చు టార్గెట్ కూడా ఆల్రెడీ వచ్చేసింది 1:2. దీనికి 253 స్టాప్ లాస్ వచ్చింది. టార్గెట్ వచ్చేసి 653 వచ్చింది. అయితే మనం ఇది ఫస్ట్ టార్గెట్ 1:2కి రెగ్యులర్గా పెట్టుకుంటాం. ఒకవేళ ఇంకా ఇది మనం పైకి వెళ్తుంది అనుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇది, నెక్స్ట్ టార్గెట్ 200 వరకు నాది వ్యూ. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. 1 అవర్ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం ఒకసారి. 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ చూస్తే ఇది తీసేస్తున్నా. 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ప్రీవియస్గా ఉన్న ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా, వన్స్ ఇది క్రాస్ అయిన తర్వాత మార్కెట్ కిందికి వచ్చినప్పుడు ఇప్పుడు సపోర్ట్ లాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఈ రెసిస్టెన్స్, ప్రీవియస్ రెసిస్టెన్స్ వన్స్ ఇక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ కిందికి వచ్చినప్పుడు అది సపోర్ట్ జోన్ లాగా పనిచేస్తుంది. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఈ 20 దగ్గర గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. అది రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. ఓకే, అయితే నా వ్యూ మళ్ళీ ఇక్కడ నుండి నేను కింద పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమైందంటే ఈ 20 అనేది 200కి చాలా దూరంగా ఉంది. అందుకనే నా వ్యూ ప్రజెంట్ అయితే అప్ సైడ్ అనుకుంటున్నా. చూడాలి ఇంకా ఇది డౌన్ సైడ్. ఒకవేళ ఇది క్రాస్ చేసి సస్టైన్ అయింది అనుకోండి క్యాండిల్, నెక్స్ట్ ఈ జోన్కి వచ్చేలా ఈ మళ్ళీ ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్లో 200 ఉంది కదా, మళ్ళీ అక్కడికైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే నా వ్యూ అప్ సైడే అనుకుంటున్నా నేను. ప్రజెంట్ అయితే నా వ్యూ అప్ సైడే ఉంది. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్రజెంట్ అయితే సైడ్ వేసే ఉంది. ఎందుకంటే 220 దగ్గర మార్కెట్ ఆ 2 మూవింగ్ యావరేజ్ల పైనే మూవ్ అవుతూ ఉంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే ఈ క్యాండిల్ మనకి 20 మూవింగ్ యావరేజ్ అనేది క్రాస్ అవ్వకుండా దీనిపైనే క్లోజ్ అయింది అనుకోండి, నా వ్యూ అయితే అప్ సైడే ఉంది. లేదు ఇది 20 క్రాస్ చేసి కిందికి వచ్చి ఈ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ జోన్ని క్రాస్ చేసింది అనుకోండి, నెక్స్ట్ నేను ఇక్కడ వరకు ట్రై చేస్తాను. ఓకే, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా క్రిప్టోలో ట్రేడ్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఇంకా అకౌంట్ ఓపెన్ ఎలా చేయాలి అని చెప్పేసి ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.